మాకు తెలియకుండా ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఇంట్లో మేము అప్పులు చేసి మా పిల్లల్ని దూరం పంపించి చదివించుకొని అప్పులు చేసి అప్పుల్లో మునిగిపోయి ఉంటే మా బిడ్డను ఈ రోజు నా బిడ్డ కనీసం తల్లి అని ఈ రోజు మదర్స్ డేనే తల్లి అని అమ్మ అని ఫోన్ చేయడానికి లేదు. ఎందుకంటేనంట ఇప్పుడు నేను వాడి కోసం నేను మతం మారాలంట. నేను ఒక తల్లిగా వాడి డిమాండ్ కోసం నేను మతం మారాలా, లేకుంటే నేను పుట్టిన నా తల్లిదండ్రికి నేను పుట్టిన హిందూ మతానికి కానీ ఏ మతానికి కానీ ధర్మానికి కట్టుబడి ఉండాలా? ఆయన ఫస్ట్ మాట్లాడుతాను చెప్పానండి. నేను పాస్టర్ ఇంటికి పోయి చెప్పుకు పట్టుకొని అడిగాను, అని అడిగాను. మీరు నోరు మాట్లాడితే మాత్రం ఒప్పుకోమాడా? ఆడ కూర్చొని మాట్లాడటం కాదు, పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడి. ఇలాంటి తల్లి ఎంత మంది తల్లిలు కడుపు కోత చూసి వారలేని కళ్యాణ్ గారు తీశారు. ఆయనకి మాకేం వరికిందే లేదు. మా వల్ల ఇప్పుడు ఆయన తీసినందుకు మా కడుపు కోతతో చెబుతున్నాం. ఎంత మంది తల్లులు ఈ రకంగా చేస్తారు? మీ దేవుడు చేసుకోవాలంటే మీరు చేసుకోండి, మీ పిల్లలకి ఇప్పించుకోండి. అదే మీ పిల్లల్ని తీసుకొచ్చి మేము మా మతాల్లోకి దించితే మీరు ఒప్పుకుంటారా? మా హిందూ మతంలో పిల్లల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమవుతుంది? ఎందుకు చేయాల్సి వస్తుంది? చెప్పండి.